హర్రర్ మూవీస్ అన్ని ఒకేలా ఉంటున్నాయి అనే కామెంట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ వింటున్నాం. కానీ అగాధా మూవీ ఇందుకు డిఫరెంట్. ప్లాట్ లైన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అనే ఫారెస్ట్ ఏరియాలో ఓ చిన్న పాపని ఎత్తుకొని మహిమ అడవి మనుషుల నుండి తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటుంది. తనతో వచ్చిన బబ్లు మహిమకి ఏదో చెబుతూ ఉండగా అతని తలని నరికేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి గర్భవతి అయిన మహిమ ఊరేసుకుని చనిపోతుంది. విషయం తెలుసుకున్న మహిమ కజిన్ మహాదేవి మహిమ మరణానికి గల కారణాలు తెలుసుకుంటుంది. ఆ కారణాలు ఏంటి, మహిమ మరణానికి కారణమైన అగాధా ఎవరు, మహిమకు అగాధాకు ఉన్న సంబంధం ఏంటి, చివరికి మహాదేవి అగాధాని ఎలా అంతమొందించింది అనేదే అగాధా మూవీ కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ కామాక్షి భాస్కర్ లా కెరియర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ చూస్తాం ఈ మూవీలో. ఇప్పటి వరకు ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది, కానీ ఇలాంటి పవర్ఫుల్ రోల్ కూడా చేయగలదు అని మహాదేవి క్యారెక్టర్ తో ప్రూవ్ చేసింది. పైగా ఓన్ డబ్బింగ్ కావడంతో తన వాయిస్ కూడా యూనిక్ గా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. అలాగే జోవికా కొన్ని సీన్లలో బాగా భయపెట్టింది. మెయిన్లీ స్కూల్ సీన్ అండ్ చర్చ్ సీన్ లో బాగా చేసింది. అండ్ తన సీన్స్ ఇంకొన్ని ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్లీ డైరెక్టర్ ఎంఎస్ రాజు అగాధాతో సర్ప్రైజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సస్పెన్స్ డ్రామాగా డిజైన్ చేసి సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫారెస్ట్ ఎపిసోడ్స్ బాగున్నాయి. పొలాలో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ టూ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూడుకి తగ్గట్టు బాగా ఎలివేట్ అయింది. సాంగ్స్ లేకపోవడం లిమిటెడ్ రన్ టైం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. సో దిస్ వీకెండ్ మస్ట్ వాచ్ అగాధా ఇన్ థియేటర్స్. డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు. చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మహిమ ఆత్మహత్యకి కారణం ఏంటో అర్థమైందా బాబాయ్?